కాలీఫ్లవరా కొంచెం పొరపాటు దగ్గర ఉన్నది. బాగున్నాయి, 50 రూపాయలు బాగున్నాయి. వీళ్ళందరూ నేను వీడియో తీయడం చూసి చాలా భయపడ్డారు. ఎందుకు ఇప్పుడు ఆవిడ వేసేది ఐటికే ఆధార్ ద్వారా అమౌంట్ ఇస్తారనమాట. ఆధార్ ద్వారా చేసిన దాన్ని బట్టి 2-3 లక్షలు కూడా. మా బ్రదర్ ఇక్కడ సార్ కొలుస్తాడు. గంజానం తాగినట్టు ఉంటుందా? వచ్చినప్పుడు మాట్లాడచ్చు కదా. ఇందాక ఈరోజు మనం ప్రతి బుధవారం జరిగే బంగారమేట సంతకైతే వచ్చాం. ఈ సంత పాడేరు నుంచి ముంచింగిపెట్టు వెళ్ళే దారిలో పాడేరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అయితే జరుగుతుంది ఈ సంత. ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో చిన్న సంత ఇదే. ఈ సంతలో గిరిజనులు వారం మొత్తం కావాల్సిన సరుకులు అయితే కొనడానికి వస్తుంటారు. మనం ఏ సంత చూసినా ప్రతి సంతలోని ఈ మడ్డికళ్ళు అనేవి మాత్రం ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఈ మడ్డికళ్ళు అనేవి వాళ్ళకి ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం. అలాగే ఇది తాగితే చాలా మంచిది, బలం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ మడ్డికళ్ళు దేంతో చేస్తారు, ఎలా చేస్తారు అన్నది కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దుకాణం వచ్చేసి విత్తనాల దుకాణం అండి. ఇక్కడ ప్రతి కూరగాయల విత్తనాలు ఉన్నాయండి. ఏమట్లా అన్నా పండుతాయండి? ఏమట్లా అన్నా వస్తాయా ఈ ఏరియాకి? అవును. మీ ఏరియాకే పనికొస్తుంది. భూమిని బట్టి సారం ఇది పండాదు. కాకపోతే కూరగాయలు ఇప్పుడు ఎందుకంటే తినడం కోసమే పండించే అరుకు, తర్వాత అరుకు కానీ వరుస పాడవ అటు వెళ్ళేది అది పెద్ద పంట వేసేవారు కొంటారు. అమ్ముకోవడానికి కాదు, పండించుకొని తినడానికి. ఈ కాలీఫ్లవరా? ఇదేంటిది? పువ్వులదా? ఒక్కొక్క కనకాంబరం విత్తనాలు. మొన్నటిది కూడా ఉండిపోయింది. సేల్ ఇంకొకటి సార్ ఇప్పుడు ఎందుకంటే మనకి తినడం కోసమే ఇక్కడ ఏరియా వరకు సైడ్ అయితే పండించి మరి లోడ్లు పంపిస్తాం. మనం ఇక్కడ అలా కావాలి. ఓన్లీ తినడానికి కూరగాయలు పండించి కొనుక్కోలేక ఈ వర్షాకాలం మరి ఎందుకంటే వర్షం పడుతుంది కదా, దీన్ని చేసుకుని తీసుకుని తినడం వరకే. వర్షాకాలం పంట కూడా ఉంటుంది కానీ ఇక్కడ వేసుకోరు. పసుపు తిప్పాలి, దాంతో దాన్ని పక్కకు వేసుకుంటే కొంచెం కూరగాయలు తినడం అవుతుందనే ఉద్దేశంతో అంతకన్నా ఏం లేదు. ఓన్లీ తినడం 20-30 అందుకే ఎక్కువ కొంటారు. కాకపోతే ఎందుకంటే మనం అలవాటు చేసేది ఇది కూడా ఒక నెల ఉంటుంది అంటే మళ్ళీ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాను. వర్షాల్లోనే పండుతాయి ఇవి. సైడ్ అనుకో అరకు కానీ తర్వాత ఇప్పుడు పాడవ కానీ ఆ లైన్లో ఉంటే మీకు సూపర్ సేలింగ్. షాపులు అలాగే ఉంటుంది, సేలింగ్ అలాగే ఉంటుంది. ఈ సార్ ఇంచుమించు దగ్గరికి 50-60 లక్ష రూపాయలు 2 లక్షలు అక్కడ పంట బాగుంటుంది. పంట ఓన్లీ ఈ పంట పండిస్తారు కదా. ఇప్పుడు ఈ ఏరియాకి అయితే ఈ పంట పండించాలి. ఇది తినడం వరకే. ఈ సంతలో సందులన్నీ కూడా చాలా చిన్న సందులండి. చాలా దగ్గరికి తారపాలు కూడా కిందకి వంచి మెడ వంచి నడాలి. అందువల్ల కొద్దిగా వీడియో అయితే షేక్ వచ్చింది.
కొన్ని దగ్గర అయితే చాలా దగ్గరికి దుకాణంకి కేవలం 2 మనుషులు నడిచే గ్యాప్ తప్పించి ఇంకేమీ లేదు మధ్యలోని. ఈ సంతకి సావుకారులు ఏదైనా సొంతంగా కట్టించుకున్న వ్యాన్లోనే వస్తారండి. వ్యాన్ కానీ ఆటో కానీ ఏదైనా సొంతంగా కట్టించుకుంటారు. ఇంకెవరైనా రావాలంటే మాత్రం వాళ్ళ సొంత వెహికల్లో తప్పించి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉండదు. కేవలం ఒక ఆర్టీసీ బస్సు తప్పించి ఇంకేమి రాదండి. ఆ ఆర్టీసీ బస్సు కూడా మార్కెట్ టైమింగ్కి రాదు. పెద్ద అతను 500 బ్యాంకులో నుండి పొద్దున్నే తీసి జేబులో పెట్టుకొని వచ్చాడంట. మొత్తానికి దారిలో పడిచేసాడో తెలియదు. అతనికి పొగాకు కొని 50 నోట్ అనుకొని ఇచ్చేసాడు. తీరా చూస్తే 500 జేబులో లేవు. మరి మొత్తం ఆ డబ్బులు కింద పడిచేసాడో లేదంటే అతనికి ఇచ్చానని చెప్పని అడుగుతున్నాడు. అతనికి చిల్లర మార్చడానికి కానీ ఇచ్చానని చెప్పని అడుగుతున్నాడు. 500 ఇస్తే 50 రూపాయలు కాదంతే. అది అంటూ దానికి అందరికి 500 వచ్చిన ఇస్తాం తిని నీ సొంత ఖండాలో కష్ట పుట్టినవాడు నీ నెలలో పుట్టినవా సరిగా 500 నోటు చూడకుండా ఇది 50 రూపాయల నోటు ఎలా ఉంటుంది? ఇలాగ చేయాలి. పోయింది ఇలా అడిగేయడం ఎవడో తినేసినాడు అన్నట్టు. 500 నోటు పోయింది అంతే నాకు ఎంత బాధ ఆడకూడదు అనేది కాదు. లేకపోతే నీ దగ్గర 60 నాడుకు తినేస్తాను. నేను తిరుగుతున్నా నోటు వచ్చావు. సరే పోలే, నా కష్టమే పోయింది. బాగున్నాయి 50 రూపాయలు. ఇటువైపు దుకాణాలన్నీ కూడా మడ్డికల్లు అనమాట. మడ్డికల్లు అన్నీ అమ్ముతున్నారు ఇటువైపు. వీళ్ళందరూ నేను వీడియో తీయడం చూసి చాలా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అన్నది లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో ఆ వీడియో ఉంటుంది చూడండి. ఇది ఘాటీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మనకైతే స్టవ్ల మీద వాటి మీద వండుతారు. ఇక్కడ దొరికే కర్రలతోనే మంట పెట్టి ఇలాగా బజ్జీలు, ఇప్పుడు ఆవిడ వేసేది ఐటికే బజ్జీ, అలాగే వేసి అమ్ముతారు అనమాట. ఇక్కడే తయారు చేసి ఇక్కడికిక్కడే ఫ్రెష్గా తయారు చేసి అమ్ముతారు అనమాట. ప్రతి సంతలోనే ఇలాగే అమ్ముతారండి. సింపుల్గా ఇక్కడ గట్టు మీద పెట్టి అమ్మేస్తారు చూడండి. ఒక్క అరటిపళ్ళు అమ్ముతున్నారు. అరటిపళ్ళు మాత్రం అమ్ముతున్నాడు. ఈజీగా గట్టు మీద పెట్టి అమ్మేస్తారు చూడండి. పళ్ళేనా కాయలా? పళ్ళేనా? తప్ప మెరిగానండి. ఎంత వాడు ఇలా పసుపు పళ్ళు తెచ్చినట్టున్నారా? పసుపు పళ్ళు తెచ్చినట్టున్నారు. మీ కాయలు తీసుకున్నాం. నేను కమ్మపోతే అందుకు మళ్ళీ తీయాలి జలేస్తాను. మీ దగ్గర అన్ని 5 కత్తులు పెట్టారు. కొనాడుతున్నారు అంటారా? ఇదే ఇక్కడ ట్రైబల్స్ బ్యాంక్ అండి. ఆ బండి టేబుల్ అతనే ఆఫీసరు. ఇక్కడ ఆధార్ ద్వారా అమౌంట్ ఇస్తారనమాట. ఆధార్ ద్వారా డైరెక్ట్ లింకప్ అయిన బ్యాంకు అకౌంట్లోంచి తీసి వీళ్ళకి సొంత డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది అనమాట. ప్రాసెస్కి కావాల్సింది కేవలం ఒక ఆధార్ కార్డు, బ్యాంక్ హోల్డర్ ఆధార్ కార్డు, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్.
ఏ బ్యాంక్ అయినా అయిపోద్దా? అన్ని లింకులు ఉంటే మొబైల్ కానీ ఆధార్ కానీ లింకే ఉండాలి. అవునా? అంటే ఏమైనా యాప్ ఉంటుందా లేదంటే మీకు సపరేట్ ఏ యాప్? ఇప్పుడు అంటే ఓల్డ్ యాప్ ఉన్నాయి. రైస్ మనీ అనేది అది కంపెనీ నుంచి ఇచ్చారు. అంటే అన్ని కంపెనీ నుండే వస్తారు. మనకు ఆధార్ కానీ పాన్ కానీ ఉండాలి. ఐడి తీసుకోవాలి. మనం ఐడి తీసుకోవాలంటే మనం తీసుకోవాలి. తీసుకొని అప్పుడు అమౌంట్ అంటే మనకు 1000 రూపాయలకి లాంగ్ బట్టి తీసుకోవాలి. అది అంటే 1000కి 20 రూపాయలు తీసుకోవాలి మనకి కమిషన్. మనం అన్ని కొనుక్కోవాలి. అదేలేండి. నెట్ అన్నీ మరి అవునులేండి, మరి అన్నీ ఖర్చు కదా. మన సర్వీస్ మామూలు కంపెనీ ఏమవుదా? ఇంకా కంపెనీ అంటే మనకు డైరెక్ట్ అక్కడ జాయిన్ అయ్యంటే ఇస్తుంది. డైరెక్ట్ జాయిన్ అవ్వడం అంటే జాయినింగ్ అంటే అక్కడ ఒక హెడ్ ఉంటాడు కదా, హెడ్ నుంచి మనకు కమిషన్ కూడా కట్టేయాలన్నమాట. మంత్లీ 10 నుంచి స్టార్ట్ చేసుకుని 30,000 కూడా ఇవ్వచ్చు. అంటే మనం చేసి బట్టి ఇస్తాడు. చేసిన దాన్ని బట్టి జాయిన్ అయ్యి ఉంటాయి, లేదంటే రాదు. నేను కూడా మొన్న రోజు జాయిన్ అయ్యాను. ఇదంతా స్పేస్ మీద అంటే మంత్లీ 10,000 వస్తున్నాడు. పేటిఎమా ఇది? స్పైసీ మనీ. స్పైసీ మనీ కొత్తగా ఉంది. 1000కి 20 రూపాయలు. షాపులు వాళ్ళు బాగా దూరం చేస్తున్నారు. అవునవును. కిందనే ఇవ్వట్లేదు కదండి, కిందనే ఎవరు డైరెక్ట్ బ్యాంకులకి వెళ్ళిపోవాలి. బ్యాంకులకి వెళ్ళిపోతారు. ఇలాంటివి ఏముండవు. మేము కొత్తగా ఉన్నాం. ఇది కూడా ఒక 5 years అవుతుంది. 5 years అవుతుందా? అంటే ఇదే కంపెనీ కాకుండా వేరే కంపెనీ. బోల్డ్ కంపెనీలు ఉంటాయి. స్టార్ట్ చేసిందంటే ఇంకా అలా వచ్చేస్తారు. కానీ కంపెనీ నుంచి ఎంతో కొంత వస్తే పర్లేదు. వస్తుంది. ఇంకా 1000కి కమిషన్ కూడా వస్తుంది. 5 రూపాయలు కానీ 6 రూపాయలు కానీ వస్తుంది కంపెనీ నుంచి. అలా నెలకు 1 లక్ష రూపాయలు అవుతుందా? 2 లక్షలు అవుతుంది. చేసిన దాన్ని బట్టి 2-3 లక్షలు కూడా వస్తుంది. 2-3 లక్షలు కూడా. మా బ్రదర్ ఇక్కడ కార్ కొనిస్తాడు. స్టార్ట్ చేసి వాడికి అయ్యో నాకు కూడా తెలియదు. అది చేసుడు మరి అంత జనంతా అన్నీ వెళ్ళిపోయారు. ఇంకా 3-4 లక్షలు రోజు 5 లక్షలు కూడా చేస్తాడు. వాటి కూడా ఇంకా 12 లక్షలు తీసుకుని వస్తాడు. కమిషన్ డబ్బులతో డబ్బు ఉండాలి, చేసుకుంటాం. చేతిలో ఉండాలా? అంటే మనం ఈ పెట్టుబడి కదా ఇది. పెట్టుబడి ఇక 1000కి 100 కూడా ఇస్తాడు. కానీ మనకు సెక్యూరిటీ ఉండాలి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. ఎవడేం పట్టుకో మళ్ళీ అది ఎక్కువ వేరే ఏటి అన్నది? ఏటి అన్నది? ఏది తిమ్రకందు కటింగ్ కందులా? దానికి లేట్ అవుతుందా? ఇవి బీన్సా? అది బీన్స్ కాదు, అంటే వంట వండుతారా? అది వంట వండుకుంటారు. ఏది నాకు విత్తనాల గురించి ఆ విత్తనాల గురించి తెస్తున్నారా మీరు? ఓకే ఓకేనా? దీన్ని ఇచ్చేస్తానా? కంది విత్తనాలు అవి అవి ఏది అది తినేది, తర్వాత అది కూడా విత్తనాలండి. విత్తనాలు అంటే దేనికి? ఏ మొక్క వస్తుంది? ఏది అది బొస్తోలు, అది కటింగ్లు. బస్తాలు కటింగ్లు. ఇది కూడా విత్తనాలకి పండిస్తారు. చెప్పులు లేదు. వీళ్ళలో కొంతమంది మార్కెట్లో సేల్ చేయకూడనివి కొన్ని సేల్ చేస్తున్నారు అనమాట. యూట్యూబ్లో నేను అది చెప్పకూడదు. అందువల్ల వీళ్ళందరూ చూసి నన్ను చూసి భయపడుతున్నారు అనమాట. అంటే వీళ్ళు కాదు, అవతల పక్క వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా తయారు చేస్తారు? ఎవరన్నా పోలీసులు ఎవరన్నా మట్టికల్ని ఎలా తయారు చేస్తారు?
అన్నంతోనా? అన్నం మరగబెడతారా? పొద్దున్నండి అడుగుదాం అనుకుంటున్నాను కానీ బిజీగా ఉన్నారు కదా మీరు. అన్నంతోనే అన్నం మరగబెట్టి ఏం చేస్తారు? అన్నం వండేసి బాగా నీట్ కడిగేసి అన్నం వండేసి మంచి దగ్గర పోసేసి అలా ఆడిపోతే వంద విధాలతో కలిపేసి ఇలాంటి గింజ తీసేసి ఇంత ఆపేసి ఉంచేయాలి. 4-5 రోజులు పోతే సంత రోజు పోయవచ్చు నీళ్ళు. అన్నం వండేసి తయారు చేసి ఉంచేస్తారు. తర్వాత 4 రోజుల తర్వాత నీళ్ళు పోయాలి. మొత్తం ఇది అంతా మట్టిగల్లేనా? అలా అలా భయపడిపోతున్నారండి అండి చూసి. ఊరికే తెగ భయపడిపోతున్నారు. ఏంటి వీడియో తీస్తున్నదని మరి ఆ వెనకాల జేట్కల్లో ఏదో తయారు చేస్తున్నారు కదా, అది ఎలాగా? చెట్టు నుంచి వచ్చేదా? జేట్ చెట్టా? చెట్టు పేరేటి? ఏ చెట్టు? జీకే. తయారు చేసి మరగబెట్టి కాస్తున్నారు కదా? అది కాదు, చెట్టు నుంచి దింపుతారు. అది మరగబెడతారు. సాయంత్రం దింపుతారు, మధ్యాహ్నం దింపుతారు. అది సేమ్ ఇంతేనా? ఎలాగా ఉంటుందా? అది వేరే. అది ఎక్కువ నిశా పడుతుంది. నిశా పట్టదా? ఇది నిశా పడుతుందా? మామూలు నిశా గురించే తాగుతారు. ఇంకేమన్నా బలం ఏమైనా ఉంటుందా? మెడికల్ బలం, ఆరోగ్యానికి మంచిది. అర్థం వల్ల ఏటా? తాగినట్టుగా గింజానం తాగినట్టు ఉంటుందా? ఆకలేదు. ఏదైనా నిశా గురించి తాగుతారు అంతే. మామూలు అదైతే నిశా గురించి తాగుతారు. అవి మామూలులే. అలా అందులో ఏ పోతున్నారు? ఏంటి అందులో పోతున్నారు కదా? అది అందులో తాగాలా? వాళ్ళు తాగుతున్నారు కదా, దాని పేరేటి? దాని పేరేటి? అదే ఇది ఇది పట్టుకొని తాగుతున్నారు కదా, దాని పేరేట? డోంకీ. ఏటేటి? ఒడియాలోనే తెలుగులో డోంకీ. దేంతో వెదురుతోనా తయారు చేస్తారు? అది వెదురుతో తయారు చేస్తారు. అది డైరెక్ట్గా నోట్లోకి వెళ్ళిపోద్దా?
अरे ती एक सब लोग की दर भाई यार मुगु लोग ना ध्यान है अर्थम करे वो काय ओडिया सीखो తెలుగు రాదా? తెలుగు నా ఏ బుడ్డిడికే तू एडे पर खाता है रात का खाता होई तू हमें रोरलू खाई खाई की लोक बोली ఏటేటా ఉందా? ఇందాక వచ్చినప్పుడు మాట్లాడచ్చు ఇందా ఇందాక వచ్చినప్పుడు మాట్లాడడానికి మీరు ఏదో వ్యాపారంలో ఉన్నారు కదా, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను దూరం కూర్చున్నాను. లాస్ట్లో అడుగుదాం కదా అని చెప్పి వచ్చాను ఇప్పుడు.